కర్నూలు జిల్లా కోసిగిలో మట్కా నిర్వహించే ఆటో డ్రైవర్లకు ఎస్ఐ రమేష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వ్యవసాయం కాలం అని డ్రైవర్లు పరిమితికి మించి ఆటో కూలీలను తరలిస్తున్నారని మండిపడ్డారు. పరిమితికి మించి కూలీలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించి వాహనాల్లో అదనపు లోడ్తో సామగ్రి రవాణా చేయొద్దని సూచించారు. అంతేకాదు చోదకుడి డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెన్షన్ చేస్తామని ఎస్ఐ రమేష్ రెడ్డి వార్నింగ్ వెల్లడించారు. ఇక్కడ ఇటీవల నేను గమనించింది ఏంటంటే ఈ మనకు వ్యవసాయానికి సంబంధించి పనులకు పోయే కూలీలను మన ఆటోల ద్వారా ఎక్కువ మంది పోతులను గమనించాను. ఈ ఆటోల్లో కూలీలను తీసుకుపోయేటప్పుడు ఎక్కువగా లోపల ఫుల్గా ఎక్కించడమే కాకుండా పైవైపున కూడా చెక్కల ద్వారా కానీ కడ్డీల ద్వారా కానీ ఒక అమరికను ఏర్పాటు చేసి ఈ విధంగా తీసుకెళ్తున్నారు. అటువంటి వాటి మీద మేము టాప్ ప్రయారిటీ కింద తీసుకొని వాటి మీద ఎక్కువ రైడ్ చేసి వాటి మీద కేసులు కూడా నమోదు చేసినాము. వాటిని పూర్తిగా తగ్గించే భాగంలోనే ఆ పైన ఏదైతే అనధికారికంగా చెక్కలతో కానీ మన ఐరన్తో కానీ గ్రిల్ ఏర్పాటు చేసి ఈ కూలి వాళ్ళని పైకి ఎక్కించడానికి ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటును కూడా మేము దగ్గరుండి వాళ్ళ ద్వారా తొలగించడం జరిగింది. మండల పరిధిలో ఎక్కడైనా మట్కా అనే పేకాట నిర్వహించిన వాటిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంతవరకు కూడా మొత్తం 13 కేసులు నమోదు చేసి వాళ్ళ రిమాండ్ కూడా పంపడం జరిగింది. ఫ్రీక్వెంట్గా ఇటువంటి హ్యాపీ లెవెల్ రీసెంట్గా నేను పిలిపించి పోలీసులను పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా ఇదే అలవాటుగా ముందుకు పోయే వాళ్ళకి మండల బహిష్కరణ కానీ లేదా పీడీ యాక్ట్ కూడా మేము ప్రపోజల్ పెట్టి కూడా మేము సిద్ధపడుతున్నాము. దాంతోపాటు ఎవరు కూడా మట్కా నిర్వహించకూడదని, అదేవిధంగా దాన్ని మట్కా కోసం డబ్బులు కట్టద్దని చెప్పేసి మేము ఒక అవగాహన కార్యక్రమాలు కూడా